అనేక చిన్నపాటి నదులు కానీ అలానే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో ఇప్పటికీ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనికంటే ఎక్కువగా పంటలకు తీవ్రమైనటువంటి నష్టం సంభవిస్తున్న పరిస్థితి మనం చూసాం. సో మొంత ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని చెప్పినప్పటి నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విషయం పైన అప్రమత్తత చేయడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నిద్ధం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ తీరం దాటేటువంటి రోజును మనం చూస్తే సెక్రటరేట్లోనే ఆయన అర్ధరాత్రి దాటినా ఉంటూ అధికారులతో రివ్యూ చేస్తూ ఆయన ఫోన్ కాన్ఫరెన్స్లో కూడా తీరం తాకిన తర్వాత దాటేటప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను, ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన చివరి వరకు కూడా ఆయన సమీక్ష చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మంత్రి లోకేష్ కావచ్చు, ఇతర మంత్రులందరూ సచివాలయంలోనే ఉంటూ పరిస్థితిని కూడా సమీక్షిస్తుండటం, అలానే ఎప్పటికప్పుడు బులెటిన్స్ రిలీజ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో తుఫాన్ తీవ్రత విషయాన్ని లేదా తుఫాన్ యొక్క ప్రభావాన్ని అంటే మనం దాన్ని నియంత్రించడమో లేకపోతే దాన్ని నివారించడమో లేకపోతే మరొకటో చేయలేకపోవచ్చు. కానీ ప్రజలను చైతన్యం చేయడం ద్వారా లేదా పెరిగినటువంటి టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేయడం వల్ల ప్రజలు లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు రావడం కావచ్చు. ఈ రకంగా చూసినప్పుడు ఆస్తుల విషయంలో కూడా, పంటల విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కూడా వీలైనంత వరకు ఏం జాగ్రత్తలు తీసుకోగలమో అనే విషయంలో తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే మనకు ప్రాణ నష్టం తప్పడమే కాకుండా ఆస్తిపరమైనటువంటి నష్టం గతంలో వచ్చినటువంటి తుఫానులతో పోల్చుకున్నప్పుడు కొంతవరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడగలిగారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇలాంటివి అనేటివి విపత్తులు ఇలాంటివి సంభవించినప్పుడు తప్పనిసరిగా సమస్య ఏర్పడుతుంది. అనేక చోట్ల మనం 100కు పైగా కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచినప్పుడు అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి, అలానే చెట్లు విరిగిపడినటువంటి పరిస్థితి, పొట్ట దశలో ఉన్నటువంటి పైరు వాలిపోయినటువంటి పరిస్థితి, దీంతో చాలా చోట్ల పంట డ్యామేజ్ అయింది. ఆక్వా అనే దానికి ఎప్పుడు కూడా 24/7 దీనికి 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. అలాంటివి పవర్ ఆగిపోవడం వల్ల కొన్ని ఆక్వా రైతులకు ఇబ్బంది కలిగింది. కొంతమంది ముందుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత వాళ్ళు ఇబ్బంది లేకుండా బయటపడగలిగినప్పటికీ అనేక ప్రాంతాల్లో రైతులు కూడా సఫర్ అయ్యారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే దీన్ని పర్యవేక్షించడమే కాదు, ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి తీరం దాటిన తర్వాత వెంటనే కూడా నెక్స్ట్ డేనే ఆయన నిన్న వాతావరణ పరిస్థితులు కొన్ని ఉదయం టైంలో అనుకూలంగా లేకపోయినా తర్వాత కొద్దిగా పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఆయన వెళ్ళడం, అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం, పంటలను పరిశీలించడం లేదా పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయో కూడా పర్యవేక్షించి వచ్చినటువంటి పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ తుఫాన్ కారణంగా విమానాలు లేవు కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ఏదైనా ఉంటే మీరు ఏదైనా చర్యలు తీసుకోండి, అందుబాటులో ఉండండి అని చెప్పి ఆగిపోయిన పరిస్థితి. ఓకే, సో మీరు అంతవరకు ఆగినా ఇబ్బంది లేదు. సరే, క్షేత్రస్థాయిలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా చేసేటువంటిది. కానీ మీరు వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటి? సో తుఫాన్లు కానీ లేకపోతే ప్రకృతిపరమైనటువంటి వైపరీత్యాలు ఏది సంభవించినా ప్రభుత్వాలకి ఒక సవాల్గానే ఉంటుంది. ఎందుకంటే అది ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని వెంటనే సరిదిద్దాలన్నా కూడా, వీలైనంత వరకు ఏదైనా పరిస్థితిని చక్కదిద్దాలన్నా కూడా చాలా సవాల్తో కూడుకున్నటువంటి పరిస్థితి. అధికారులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అన్నీ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడే రైతులకు సంబంధించినటువంటి విషయం పైన నష్టం సంభవించింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం రైతులకు రావాల్సినటువంటి పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో మనం బీమా మొత్తం అందించాం, కానీ ఇప్పుడు అందించట్లేదు అని చెప్పి జగన్ మాట్లాడడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి రావడం, ఆయన ఏదైనా ప్రాంతానికి వెళ్ళి, ముఖ్యమంత్రి నిన్న భీమవరం ప్రాంతానికి వెళ్ళారు, ఆయన పరిశీలించారు. ఈరోజు డిప్యూటీ సీఎం కృష్ణా జిల్లాకు అవనగడ్డ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూశారు. సో వీరేమన్నా వెళ్ళారా, ఎక్కడికన్నా క్షేత్రస్థాయిలో పరిశీలించారా, ఎవరితోనో రైతులతో మాట్లాడారా, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమన్నా స్పందిస్తున్నారా అంటే అది కూడా లేకుండా కాన్ఫరెన్స్ నిర్వహించాడు, అది కూడా ఎవరితో, నాయకులతో. సో
ముఖ్యమంత్రి లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించాలి, క్షేత్రస్థాయిలో పనులు చేయాలని చెప్పాలి. కానీ వీరు నాయకులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో మనం అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తుఫాన్ల విషయంలో కానీ ఇలాంటివి సంభవించినప్పుడు అసలు క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి ఎందుకు పరిశీలించట్లేదు, అసలు పరిశీలించడం కానీ రైతులతో మాట్లాడడం కానీ చేయట్లేదని చెప్పి అప్పట్లో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి అసెంబ్లీలో మనం విన్నాం. ఒరిస్సా కూడా ఉంది. ఒరిస్సాలో కూడా విపరీతమైన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. అధ్యక్ష, ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ నవీన్ పట్నాయక్ గారిని ఎప్పుడైనా వరద ప్రాంతంలో ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకు వెళ్ళరు తెలుసా అధ్యక్ష? కారణం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పనుల మీద, సహాయక చర్యల మీద ఫోకస్ తప్పి సీఎం గారు వస్తూ ఉన్నారు కాబట్టి సీఎం గారి పర్యటన మీద ధ్యాస పెట్టడం, సీఎం గారి చుట్టూ అధికారులు తిరగడం, సీఎం గారి చుట్టూనే మీడియా ఉండడం అన్నీ కూడా అదే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి పర్యవేక్షణ అనేది లేకుండా పోయి సహాయం అనేది వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా కనిపించడం. కడప జిల్లా నా ప్రాంతం అని ఖచ్చితంగా అక్కడికి ఖచ్చితంగా పోతాను అధ్యక్ష. కాకపోతే సహాయ చర్యలకు అంతరాయం కలిగించే విధంగా కాదు, సహాయ చర్యలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బాగా చేశామా లేదా, మా అధికారులు బాగా చూసుకున్నారా లేదా అని మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటా. ఖచ్చితంగా ఇంకా ఏదైనా సరిదిద్దాల్సిందేమో. రైట్, ఇది ఒడిశాలో అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు ఎక్కడన్నా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా పోతున్నారా, వెళ్ళి పోవాల్సిన అవసరం ఏముంది, సో కడప జిల్లాకైనా నెమ్మదిగా వెళ్తా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో తర్వాత చూస్తామని చెప్పి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. అక్కడ ఏమన్నా సహాయక చర్యలు ఏమన్నా ఇబ్బంది కలిగిందా? సో వెళ్ళడం వల్ల, అక్కడ పరిస్థితిని తెలుసుకోవడం వల్ల, ప్రత్యక్షంగా మాట్లాడడం వల్ల వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ చేసిన సర్వీస్ ఏంటి, ఇంకా చేయాల్సింది ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళి ఊరేగింపులుగానో హడావుడి చేయడమో కాదు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత మాట్లాడాల్సింది, చేయాల్సినటువంటి పనులు చేయాలి. అది అలా చేయకుండా సో వెళ్ళినటువంటి వారిపైన విమర్శలు చేస్తూ ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితిని చూసాం. సో ఆయన చెప్తున్నది ఏంటి, తుఫాన్ కారణంగా 20 జిల్లాల్లో బాగా నష్టం కలిగింది, దాదాపు 15 లక్షల పైగా ఎకరాలు నష్టపోయినాయి, ఇంకా అంచనాలు పూర్తి స్థాయిలో వేయాల్సి ఉంది, వేస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పడినటువంటి పరిస్థితులు దాదాపు 5,200 కోట్లకు పైగా నష్టం సంభవించింది, ఇది ఒక ప్రాథమిక అంచనా అని చెప్పాడు. సో కానీ ఆయన అలా చెప్పట్లేదు. సో ఇంకా అసలు మనం ఇన్సూరెన్స్ అమలు చేసినటువంటి పరిస్థితిని చూస్తే రైతులకు అందరికీ మేలు కలిగింది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూసాం. సో ఎందుకింత తొందర, ఎందుకింత హడావుడి, ఎందుకింత పరిస్థితి? క్షేత్రస్థాయిలో వెళ్ళినటువంటి వారిని గతంలో వెళ్ళకపోగా వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే చేయాల్సినటువంటి పరిస్థితి, ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి తుఫాన్ విషయాన్ని కూడా రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల మీడియా ఒక క్వశ్చన్ లోకేష్ని అడిగినప్పుడు ఇట్లా సహాయక చర్యలకు సంబంధించి ఎక్కడో పునరావాస కేంద్రంలో ఇలా జరుగుతుందని చెప్పి ఎవరో చేశారంటే ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి టైం కాదు అన్నారు. ఖచ్చితంగా మాట్లాడకూడదు, ఎందుకంటే తుఫాన్లు సహాయక చర్యల విషయంలో ఫస్ట్ జరగనివ్వాలి, తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఉంటే క్వశ్చన్ చేయాలి, తప్పులేదు. కానీ ఇప్పటి నుంచే ఇలా మొదలు పెట్టడం కరెక్టా? మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అడుసుమల్లి గారు కూడా జాయిన్ అయ్యారు. సో అసలు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మా ప్రతినిధులు పూర్ణ కావచ్చు, వెంకట్రావు వీళ్ళు కూడా వివరిస్తారు. ముందుగా అడుసుమల్లి గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీహరి గారు. నమస్కారం సార్. మనం చూడొచ్చు ఏదైతే నమస్తే అండి. నమస్తే సార్. మంతా తుఫాన్